దానియేలు గ్రంథము 6వ అధ్యాయం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 18వ వచనం నుంచి 23వ వచనం వరకు. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 18వ వచనం నుంచి 23వ వచనం వరకు. అంతటా రాజు తన నగరునకు వెళ్ళి ఆ రాత్రి అంతా ఉపవాసం ఉండి నాట్య వాయిద్యములను జరగనీయలేదు. అతనికి నిద్ర పట్టకపోయాను. తెల్లవారుజామున రాజు వేగిరమే లేచి సింహముల గుహ దగ్గరకు త్వరపడిపోయాను. అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖస్వరముతో దానియేలును పిలిచి, జీవము గల దేవుని సేవకుడవైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగనా అని అతనిని అడిగాను. అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించునుగాక. నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్ళు మూయించాను. రాజా, నీ దృష్టికి నేను నేరము చేసిన వాడును కానుగదా అనెను. అందుకు రాజు ఇందును గూర్చి అతి సంతోషభరితుడై దానియేలును గుహలో నుండి పైకి తీయడని ఆజ్ఞేయగా బండ్రోతులు దానియేలును బయటికి తీసిరి. అతడు తన దేవుని యందు భక్తి గలవాడైనందున అతనికి ఏ హానియు కలగలేదు. మరలా లాస్ట్ మాట, అతడు తన దేవుని యందు భక్తి గలవాడైనందున అతనికి ఏ హానియు కలుగలేదు. దేవుడి వాక్యంతో మనతో మాట్లాడును గాక. ఆమేన్. మనం చదవబడినటువంటి 6వ అధ్యాయం ఏదైతే ఉందో ఆ 6వ అధ్యాయంలో ఉన్న సందర్భం మనకు అర్థం కావాలి అంటే దాని వెనకాల ఉన్నటువంటి కొంత చరిత్ర మనకు అర్థం కావాలి. మనకు ఒకసారి మన జీవితంలో వచ్చినటువంటి కొన్ని అలజడలను బట్టి మనకు వచ్చే క్వశ్చన్ ఏంటి అంటే, ఆ రోజు ఎలాగైతే రాజు అడిగారో నీ దేవుడు నిన్ను రక్షించాడా అని అడిగారో, అలాంటి క్వశ్చన్నే మనం కూడా మన దైనందిన జీవితంలో మనకు వచ్చినటువంటి కొన్ని పరిస్థితులను బట్టి మనము ఆలోచిస్తాం. నిజంగా దేవుడు దీనిలో నుండి నన్ను బయటికి తీసుకొస్తాడా, నిజంగా దేవుడు ఈ పరిస్థితుల్లో నుంచి నన్ను రక్షిస్తాడా అని మనము ఆలోచిస్తాం. అలా దేవుడు మనల్ని రక్షించాలంటే లాస్ట్ మనం చదివిన మాట ఒకటి ఉంది. ఏంటిది? భక్తి గలవాడైనందున అతనికి ఏ హానియు కలగలేదంట. ఎవరికి? దానియేలు గారికి. ఈ దానియేలు గారి చరిత్ర మనకి తెలియాలి. దానియేలు గారు తన జీవిత కాలంలో సుమారు 4 రాజుల దగ్గర పనిచేశారు. ఈయన ఒక అడ్మినిస్ట్రేటివ్ కంట్రోలర్. ఈయన అంటే పరిపాలన భాగస్వామ్యం కలిగినటువంటి వ్యక్తి. 4 రాజులు ఎవరంటే, మొట్టమొదట నెబుకద్నెజరు, బబులోను సామ్రాజ్యాన్ని ఏలుబడి చేస్తున్నటువంటి నెబుకద్నెజరు ఏలుబడి చేస్తున్నటువంటి ఆ కాలంలో దానియేలు గారు యవ్వనస్తుడిగా ఉన్నారు. ఆ యవ్వనస్తుడిగా ఉన్నప్పుడు బబులోను సామ్రాజ్యానికి ఒక చెరగా, ఒక దాస్యత్వంలో ఈయన తీసుకురాబడ్డారు చెరగా. అలా ఆయన ఏలుబడి కాలంలో నెబుకద్నెజరుకి కొన్ని కళలు వచ్చేవి. ఆ కళల కోసం భావాన్ని చెప్పడానికి ఆ ఊర్లో ఉన్న ఎంతోమంది శకునాలు చూసేవాళ్ళని, ఒక రకంగా చెప్పాలని మన భాషలో జాతకాలు చూసేవాళ్ళని, వాళ్ళందరినీ రప్పించి నాకు కళ వచ్చింది, ఆ కళ భావాన్ని చెప్పమంటే ఎవ్వరి వల్ల అయ్యేది కాదు. అప్పుడు వాళ్ళకి అర్థమవుద్ది, ఒక వ్యక్తి ఉన్నారు అని. ఆ వ్యక్తి ఎవరో కాదు, మన రాజ్యానికి చెరగా వచ్చినటువంటి దానియేలు అనేటటువంటి యవ్వనస్తుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఈ కలభావాన్ని చెప్తారని తెలుసుకున్నప్పుడు దానియేలు గారిని రప్పిస్తే ప్రతి కలభావాన్ని ఆయన చెప్పేవారు. ఆయన నీతిని బట్టి, దానియేలు గారికి ఉన్నటువంటి నీతి నిజాయితీని బట్టి ఆయనని పరిపాలనలో ఒక భాగస్వామ్యం, అంటే ఒక మంచి అధికారాన్ని నెబుకద్నెజరు ఇచ్చారు. దేవుడే నెబుకద్నెజరుని హెచ్చించి ఆయన ఏ యుద్ధానికైతే వెళ్తున్నాడో ఆ యుద్ధంలో ఆయనకి విజయాన్ని చేకూర్చిన తర్వాత నెబుకద్నెజరుకి తలపోగరెక్కుద్ది. ఆ తలపోగరెక్కినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే తలపోగర అంతటినీ కూడా దించేస్తాడు. దించేసిన తర్వాత ఆయన తర్వాత రాజు అయింది ఎవరు అంటే అతని కుమారుడు బెల్షస్సరు. ఈ బెల్షస్సరు గురించి మనము 5వ అధ్యాయంలో ఆయన చేసిన ఒక పనిని మనం చూడగలం. ఈ బెల్షస్సరు కూడా తండ్రి తలపోగరతో ఉన్నాడు కదా, తండ్రి జీవితం ఏమైందో చూశాను కదా, నేనైనా సరిగ్గా బ్రతుకుదాము అనేటటువంటి తీర్మానం లేకుండా, భయం లేకుండా తండ్రి ఏదైతే చెడ్డ కార్యాలు చేశాడో అదే చెడ్డ కార్యాలని కుమారుడు కూడా కొనసాగించాడు. ఈయన కాలంలో కూడా
ఈయన ఒక పార్టీ ఇచ్చాడు. వాళ్ళ ఫ్రెండ్స్కి ఎవరైతే ఉన్నారో రాజులు, వాళ్ళందరికీ ఒక పార్టీ ఇచ్చాడు. ఏంటా పార్టీ అంటే 5వ అధ్యాయము 1వ వచనం. రాజగు బెల్షస్సరు తన అధిపతులలో 1000 మందికి గొప్ప విందు చేయించి ఆ 1000 మందితో కలుసుకుని ద్రాక్షరసము త్రాగుచుండెను. ఎంతమంది ఉన్నారంట? 1000 మందికి పార్టీ ఇస్తున్నాడంట. బెల్షస్సరు ద్రాక్షరసము త్రాగుచుండగా తానును తన అధిపతులను తన రాణులను తన ఉపపత్నులను వాటిలో ద్రాక్షరసం పోసి త్రాగునట్లు తన తండ్రి అగు నెబుకద్నెజరు యెరూషలేములోని ఆలయములో నుండి తెచ్చిన వెండి బంగారు పాత్రలను తెమ్మని ఆజ్ఞ ఇచ్చాడు. అందుకు వారు యెరూషలేములోని, జాగ్రత్తగా చూడండి మాట, యెరూషలేములోని దేవుని నివాసముగు ఆలయములో నుండి తీసుకున్న సువర్ణోపకరణములను తెచ్చి ఉంచగా రాజును అతని అధిపతులను అతని రాణులను అతని ఉపపత్నులను వాటిలో ద్రాక్షారసము పోసి త్రాగారు. ఈయన రాజు కదా, ఈయన ఇంట్లో పాత్రలు ఉండవా? ఈయన పార్టీకి పిలిచిన వాళ్ళు పోనీ ఏమన్నా తక్కువైనాయి అనుకో, ఒక రకంగా చెప్పాలి మన భాషలో ఏమన్నా షామియానా తక్కువైంది అనుకో, వేరే చోట పురమాయించగలిగినటువంటి సామర్థ్యం కలిగిన వాళ్ళే కదా. ఏవైతే వస్తువులు తక్కువ అవుతున్నాయో ఆ వస్తువుల్ని ఎవరైతే 1000 మంది పిలిచాడో వాళ్ళు అరేంజ్ చేయలేరా? చేయగలరు కదా. కానీ ఈయన ఏం చేశాడంటే, మన పార్టీ చేసుకోవడానికి లేదా మనం విందు చేసుకోవడానికి మందిరంలో ఏవైతే వస్తువులు ఉన్నాయో, ఏవైతే ప్రతిష్ఠించబడినటువంటి వస్తువులు ఉన్నాయో ఆ వస్తువులను తీసుకుని రండి, మనం అందులో తాగుదాం, అందులో విందు చేసుకుందాం అని అనగానే ఏం చేశారు? వెళ్ళి తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత పార్టీ తీసుకుంటున్నవాడు బాగానే ఉన్నాడు, పార్టీ ఇస్తున్నవాడు ముఖం మాడిపోయింది. 5వ వచనం. ఆ గడియలోనే మానవ హస్తపు వేలు కనబడి దీపము దగ్గర రాజు యొక్క నగరు గోడ పూత మీద ఏదో ఒక వ్రాత రాయిచున్నట్టుండెను. రాజు ఆ హస్తము రాయిట చూడగా అతని ముఖము వికారమాయెను. అతడు మనస్సునందు కలవరపడగా అతని నడుము కీళ్ళు వదిలి అతని మోకాళ్ళు గడగడ వణుకుచు కొట్టుకొనుచుండెను. పార్టీ తీసుకుంటున్నవాడు పరిస్థితి ఏమైనా రాయబడిందా? రాయబడి. పార్టీకి వచ్చినోడు హ్యాపీగా తినేస్తున్నాడు, హ్యాపీగా తాగేస్తున్నాడు. కానీ ఇచ్చినోడు ఏమవుతున్నాడు? గడగడ కాళ్ళు ఏమవుతున్నాయంట? వణుకుపోతున్నాయంట. ఆ మానవ హస్తం ఏదో గోడ మీద రాస్తుంది. దాని భావం కోసం మరలా ఊళ్ళో ఉన్న అందరినీ, జ్యోతిష్కుల్ని, గారడీ విద్యలు తెలిసిన వాళ్ళని అందరినీ రప్పించారు. పని అవ్వలేదు. పని అవ్వపోయేసరికి 9వ వచనం చూద్దాం ఏమైందో. అందుకు రాజగు బెల్షస్సరు మిగుల భయాక్రాంతుడై తన అధిపతులు విస్మయం ఉందునట్లుగా ముఖ వికారము గలవాడాయను. వచ్చిన వాళ్ళు అందరూ ఆశ్చర్యపోతున్నారండి. మనకేమో పార్టీ ఇస్తానని రమ్మన్నాడు, సుమారు 1000 మంది ఉన్నాం, మనం హ్యాపీగా తింటున్నాము, మనం హ్యాపీగా తాగుతున్నాము, కానీ పార్టీ ఇచ్చేవాడేంటి ముఖం అలా అయిపోయింది అని అందరూ కూడా విస్మయం పొందుతున్నారంట. ఎందుకు అలా అయిపోయాడు? ఇప్పటివరకు హ్యాపీగా ఉన్నాడు కదా, అందరినీ ఇన్వైట్ చేశాడు కదా, మనందరం హ్యాపీగా తింటున్నాము, తాగుతున్నాము, ఎంజాయ్ చేస్తున్నాం కదా, కానీ ఇచ్చేవాడేంటి ఎలా అయిపోయాడు అని అందరూ కూడా ఆలోచించడం మొదలుపెట్టిన తర్వాత మరలా రాణి వచ్చి ఏమంటుందంటే, నీ తండ్రి కాలంలో ఒక ఆయన ఉన్నారు, ఆయన పిలిచేవంటే ఈ రాతకు ఉన్నటువంటి భావం చెప్తారు అని అన్నప్పుడు నిస్వార్థంగా ఎవ్వరికి భయపడనటువంటి, ఎవ్వరి కంట్రోల్లోని, ఎవ్వరి అదుపులోనూ లేనటువంటి ఆ దానియేలు వచ్చి సూటిగా రాజుతో ఒక మాట అంటున్నారు. 23వ వచనం. 20 నుంచి చదువుదాం, బాగా అర్థమవుద్ది. తన తండ్రి గురించి చెప్తున్నాడు. అయితే అతడు మనస్సును అతిశయించి బలాత్కారము చేయుటకు అతని హృదయము కఠినము చేసుకొనగా దేవుడు అతని ప్రభుత్వమును అతని యొద్ద నుండి తీసివేసి అతని ఘనతను పోగొట్టెను. అప్పుడు అతడు మానవుల యొద్ద నుండి తరంబడి పశువుల వంటి మనస్సు గలవాడాయను. మహోన్నతుడికి దేవుడు మానవుల రాజ్యములలో ఏలుచు ఎవరిని స్థాపింపగోరునో వారిని స్థాపించునని అతడు తెలుసుకొని వరకు
అతడు అడవి గాడిదల మధ్య నివసించుచు పశువుల వల్ల గడ్డి మేయుచు ఆకాశపు మంచు చేత తడిసిన శరీరము గలవాడాయను. బెల్షస్సరు అతని కుమారుడు వగు నీవు ఈ సంగతి అంతై ఎరిగి ఉండి నీ మనస్సును అణుచుకొనక పరలోకమందున్న ప్రభువు మీద నిన్ను నీవే హెచ్చించుకుంటువి. ఎలాగనగా నీవును నీ అధిపతులను నీ రాణులను నీ ఉపపత్నులను దేవుని, జాగ్రత్తగా వినాలి, దేవుని ఆలయ సంబంధమగు ఉపకరణములలో ద్రాక్షారసము పోసి త్రాగవలనని వాటిని తెచ్చి ఉంచుకొని వాటితో త్రాగుచు చూడనైనను విననైనను గ్రహింపనైనను చేతగాని వెండి బంగారు ఇత్తడి ఇనుము కర్ర రాయి అను వాటితో చేయబడిన దేవతలను స్తుతించితిరి గాని నీ ప్రాణమును సకల మార్గములను ఏ దేవుని వశమునున్నాయో ఆయనను నీవు ఘనపరచలేదు అని స్టార్ట్ చేస్తారు. ఆయనకి ఏదైతే కల వచ్చిందో, లేదంటే ఆయనకి ఏదైతే దర్శనాన్ని చూశారో, చెయ్యి వచ్చి గోడ మీద రాయడం చూశారో దాని అర్థాన్ని చెప్తారు. మెనే మెనే టెకేల్ ఉఫాసీన్ అని ఉంది కదా, దాని అర్థం ఏంటంటే నీ రాజ్యం నీ దగ్గర నుంచి తీసివేయబడుతుంది, నీ రాజ్యం విభజింపబడుతుంది, మాదీయులకును పారసీకులకును అది అప్పగించబడుతుందని దాని అర్థాన్ని చెప్తారు. ఇక్కడ జాగ్రత్తగా వినవలసింది ఏంటి అంటే, దేవుని విశ్వాసులుగా ఉన్నటువంటి మనం, ఆయనని నమ్మినటువంటి వారిగా ఉన్న మనం చేసేటటువంటి ఆచరించలేనటువంటి, లేదంటే చాలా చిన్నగా ఆలోచించేటటువంటి లేదా పట్టించుకోనటువంటి కొన్ని తప్పులు మనం చేస్తూ ఉంటాం తెలిసి తెలియక. ఆ తప్పుల్లో మొదటి తప్పు ఏంటి అంటే, దేవుని కోసం నిర్ణయించబడినటువంటి వస్తువులను ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అన్యుల ఆచారాలకి దానిని మనం వినియోగించకూడదు. దేవుని మందిరంలో ఉన్నటువంటి ఉపకరణములు అన్నీ తెప్పించి విందు చేయిస్తున్నాడంట. అదేనా దేవుని సంబంధమైనటువంటి పనా? కాదు. విచిత్రం ఏంటంటే, పార్టీ తీసుకున్నవాడు హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోయాడు, పార్టీ ఇచ్చినోడు పెట్టిలోకి వెళ్ళిపోయాడు. 30వ వచనం 5వ అధ్యాయం 30వ వచనం. ఆ రాత్రి అంది కల్దీయుల రాజగు బెల్షస్సరు హతుడాయను. తీసుకున్న వాళ్ళు, ఫంక్షన్కి వచ్చిన వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారు. దేవుని వస్తువులతో ఫంక్షన్ చేసినోడు సమాధిలోకి వెళ్ళిపోయాడు. మనం తెలుసో తెలియకో, ఒకవేళ ఇది మనకు ఆన్లైన్లో కూడా వెళ్తుంది కాబట్టి చాలా జాగ్రత్త వహించవలసినటువంటిది ఏంటి అంటే, దేవుని మందిరంలో ఉన్నటువంటి కుర్చీ అయినా, కార్పెట్ అయినా, పోడియం అయినా, పాత్ర అయినా, ఆఖరికి చిన్న స్పూన్ అయినా దేవుని పని కొరకే ప్రతిష్ఠించబడింది. కానీ ఎక్కడ అన్యాచారాలలో దాన్ని మనము వినియోగించకూడదు, వినియోగించేలాగా పాస్టర్ గారిని ప్రోత్సహించకూడదు. చాలామంది చేసే తప్పు ఏంటి అంటే, చాలా సంఘాల్లో చేసే తప్పు ఏంటి అంటే, ఇంటి దగ్గర ఫంక్షన్ పెట్టుకుంటారు, ఏ బర్త్డే అనో లేదంటే ఏదో ఫంక్షన్ పెట్టుకుంటారు. సౌండ్ సిస్టమ్, చర్చిలో పెద్ద సౌండ్ సిస్టమ్ ఉందనుకో, సౌండ్ సిస్టమ్ అడుగుతారు. పాస్టర్ గారు ఏంటంటే, సర్లే సేవ కోసమే కదా, బయటైనా వాక్యమే కదా ప్రకటించబడుతుంది, సరే ఇద్దాంలే అని ఇస్తారు. మనం చేసే అతి దరిద్రమైన క్రిస్టియానిటీలు చేసే పని ఏంటి అంటే, అదే స్టేజ్ మీద వాక్యం చెప్పిస్తారు, అదే స్టేజ్ మీద అడ్డమైన డ్యాన్సులు వేస్తారు. ఒకవేళ అటువంటి నేచర్ ఒకవేళ మనకు ఉంటే హతులైపోతారు. జాగ్రత్త. ఖచ్చితంగా ఒకే బావిలో నుంచంట చేదు నీరు మంచినీరు కూడా ఊరదు. అదే స్టేజ్ మీద దేవుణ్ణి ఘనపరిచి, అదే స్టేజ్ మీద దేవుణ్ణి అవమానపరిచే కార్యక్రమాలు చేస్తే ముందున్న దానికి దేవుడు కడతాడా? ఎట్టి పరిస్థితుల్లోనూ కట్టడు. ఏ వస్తువైనా అది దేవుని పని కొరకే ఉపయోగపడాలి తప్ప, దేవుని కొరకు ప్రతిష్ఠించింది ఎక్కడా కూడా అల్లరితో కూడిన దానికి దేవుని వస్తువులను ఉపయోగించకూడదు. ఇది వస్తువులకు సంబంధించింది అయితే, వస్తువుల కంటే విలువైనది ఎవరు అంటే నీ ఆత్మ,
మన ఆత్మ. నీ దేహము దేవుని ఆలయమై ఉన్నదని ఎరుగరా అని అంటున్నటువంటి దేవుడు అదే ఆలయంతో అడ్డమైన డ్యాన్సులు వేస్తే అది దేవునికి సంతోషకరమా? ఎట్టి పరిస్థితుల్లోనూ కాదు. బెల్షస్సరు రాజు అంతటి వాడే దేవుడు ఊరుకోలా. మనం ఎంతటి వారము? ఒకవేళ అటువంటి విధంగా పాస్టర్ గారిని ఇబ్బంది పెట్టేటటువంటి ఆలోచన ఉంటే దయచేసి దానిని మానుకోండి. ఏదో మంచితనంతో ఆయన ఇస్తారు, విశ్వాసి కదా, అడిగారు కదా అని ఇస్తారు. బుద్ధి ఎవరికి ఉండాలి? తీసుకున్నోడుకు ఉండాలి. ఇది దేనికి వాడుతున్నాము అని ఆ బుద్ధి, ఆ జ్ఞానం ఎవరికి ఉండాలంటే తీసుకున్నోడుకు ఉండాలి. ఏ పని కొరకు దాన్ని మనం వినియోగిస్తున్నాం వాడొద్దని నేను చెప్పట్లే, కానీ బయట మీరు ఇంట్లో ఏ ప్రేయర్ పెట్టించుకున్నా సంఘంలో ఉన్న ఉపకరణంలో వాడొచ్చు. దేనికోసం? కేవలం ఆయనని ఘనపరచడం కోసం. అలాగే మనము కూడా ఆయన ఘనపరచడానికి ఉన్నటువంటి పాత్రలం. మనం అన్యులు మనల్ని ఎక్కడికన్నా పిలిచినప్పుడు తగుదనమ్మా అంటూ నేను కూడా ఉంటాను అందులో ఇన్వాల్వ్ అయిపోకూడదు. వాళ్ళని నొప్పించకుండా, వాళ్ళని బాధించకుండా దానికి మనం నో చెప్పాలి. ఏదో ఎక్కడికో పిలిచారు మన రిలేటివ్స్ ఎవరు, అక్కడికి వెళ్ళాం, వాళ్ళు ఏదో చేస్తున్నారు, రాక నువ్వు కూడా ఏరని అన్నారు అనుకో, సున్నితంగా నా వల్ల అవదలేవే, ఎందుకంటే నేను నిష్ఠలో ఉన్నాను, నేను దయచేసి దీనిలో నన్ను ఇబ్బంది పెట్టకు, నేను ఈ కార్యక్రమంలో పాల్గొను, నువ్వు పిలిచేవో నేను వచ్చాను, కానీ ఇందులో నేను మాత్రం పాల్గొను. అంటే దేవుని మందిరంలో ఉన్నటువంటి వస్తువులు ఎలాగైతే దేవుని కొరకు మాత్రమే ఉపయోగించబడాలో, ఆయన ఘనపరచడానికి ఉపయోగించబడాలో, ఆయన పాత్రలుగా ఉన్నటువంటి మనము కూడా ఆయన పని కొరకు ఆయనను ఘనత తెచ్చేవారుగానే ఉండాలి తప్ప బయట ఉన్నట్టు అన్య కార్యక్రమాల్లో పాలుపంపులు పొంది ఆదివారం వస్తే ముసిగేసుకుని బైబిల్ ఎట్టుకుని వెళ్ళిపోయే నువ్వు ఇక్కడ కూడా చేస్తున్నావేంటక్క అని ఎవరన్నా అడిగారనుకో, మొఖం ఎక్కడ ఎట్టుకుంటాం మనం? కాబట్టి బెల్షస్సరు కూలిపోవడానికి గల కారణం ఏంటి అంటే, కూలిపోవడమే కాదు, అసలు చెప్పాలంటే చచ్చిపోవడానికి కారణం ఏంటంటే, దేవుని పని కొరకు పెట్టినవి దేవుని పని కొరకు మాత్రమే ఉపయోగించాలన్నటువంటి ఇంగిత జ్ఞానం లేక సింహాసనం నుంచి సమాధిలోకి వెళ్ళిపోయాడు. ఆయనని తొలగించిన తర్వాత, ఆయన చనిపోయిన తర్వాత ఆయనకు మారుగా ఒక ఆయన రాజు అయ్యారు. 31వ వచనం, మాదీయుడగు దర్యావేషు 62 సంవత్సరముల వాడై సింహాసనమునకు ఎక్కాడు. ఇప్పుడు ఎవరు ఏలుబడి చేస్తున్నారు? బెల్షస్సరు అయిపోయారు. ఇప్పుడు ఎవరు ఏలుబడి చేస్తున్నారు? దర్యావేషు ఏలుబడి చేస్తున్నారు. రాజ్యం విడిపోయింది, అందులో మాదీయుడగు దర్యావేషు ఇప్పుడు ఏలుబడి చేస్తున్నారు. ఇప్పుడు చదువుదాం 6వ అధ్యాయం 1వ వచనం. తన రాజ్యం అంతటి పైన అధిపతులుగా ఉండుటకై 120 మంది అధిపతులను నియమించుటకు దర్యావేషునకు ఇష్టడైన వారి పైన ముగ్గురిని ప్రధానులుగా నియమించిన ఆ ముగ్గురిలో దానియేలు ముఖ్యుడు. రాజునకు నష్టం కలగకుండా ఆ అధిపతులు తప్పకుండా వీరికి లెక్కలు అప్పచెప్పవలనని ఆజ్ఞించెను. 3వ వచనం చదువుదాం. ఆయన క్యారెక్టర్ మనకు కనపడుతుంది. ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై, చదవండి, ప్రధానులలోను అధిపతులలోను ప్రఖ్యాతి నొందెను గనుక రాజ్యం అంతటి మీద అతనిని నియమింపవలనని ఆ రాజు ఉద్దేశించెను. ఏమైందంటే ఆయన నీతి, ఆయన నిజాయితీ, ఆయన స్వస్థ బుద్ధి చూసినటువంటి రాజు ఏం చేస్తున్నారంటే రాజ్యం అంతటి మీద కూడా ఇప్పుడు అధిపతిగా చెయ్యాలని అనుకున్నాం. ఇది చూసినటువంటి కొంతమందికి దానియేలు పట్ల ఏం పుట్టిందంటే అసూయ, వారవలేనితనం పుట్టింది. ఈ దానియేలు అన్నవాడు మనూరోడు కాదు, మన దేశముడు కాదు, ఎక్కడో చెరగా పట్టుకొచ్చినటువంటి ఈయన ఇప్పుడు మనల్ని ఏలేస్తున్నాడు ఏంటి? ఆయన మేధస్సును చూసి అసూయపడ్డారు, ఆయన చాతుర్యతను చూసి అసూయపడ్డారు, ఆయన నైతిక విలువలను చూసి అసూయపడ్డారు. ఇంకా చెప్పాలంటే ఆయన ప్రార్థనా జీవితాన్ని చూసి కూడా వాళ్ళు అసూయపడ్డారు.
ఆయన కుడికి కానీ ఎడమకు కానీ తొట్టిల్లకుండా సూటిగా మాట్లాడే తత్వాన్ని చూసి కూడా అసూయపడడం మొదలుపెట్టారు. అసలు ఎవరి కంట్రోల్లోనూ ఉండేవారు కాదు. ఎందుకు? ఆయన నీతిగా ఉంటున్నాడు కాబట్టి ఎవరి ఏలుబడిలోనూ ఆయన లేడు, ఎవరి కంట్రోల్లోనూ కూడా ఆయన లేడు. కానీ ఒక విషయంలో మాత్రం ఆయన చాలా స్ట్రాంగ్గా ఉండేవారు. ఏంటంటే అది 10వ వచనం, 6వ అధ్యాయం 10వ వచనం. ఇటు శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకునినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చాను. వీళ్ళకి ఇంక అర్థం కావట్లా దానియేలుని ఎలా దెబ్బ కొట్టాలి, దానియేలు మీద ఎలా నింద వేయాలి, ఏదైనా రీజన్ దొరుకుతుందా, ఏదైనా హేతు దొరుకుతుందా అని వెతుకుతూ ఉంటే ఏం దొరకలేదంట వాళ్ళకి. 4వ వచనం చూద్దాం. 4వ వచనం. అందుకు ఆ ప్రధానులను అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని ఉండి తగిన హేతు కనిపెట్టుచుండిరి కానీ దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయవాడు కాడు గనక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరి. అందుకు ఆ మనుషులు ఇతని దేవుని పద్ధతి విషయమందే కానీ మరి ఏ విషయమందును అతనిలో లోపం మనం కనుక్కోలేం. అప్పుడు వీళ్ళందరూ ఏం చేశారంటే రాజు దగ్గరికి వెళ్ళి ఒక 30 రోజులు ఈ రాజ్యంలో ఉన్న ఏ మనిషి అయినా దేవుడికి కానీ వేరే మనిషికి కానీ మోకరించి ప్రార్థించకుండా కేవలం నీకు మాత్రమే విన్నపాలు తెలుసుకునేలాగా ఒక చట్టాన్ని చెయ్యి అని వీళ్ళందరూ ఏకమయ్యి రాజు మీదకి వెళ్ళి ఆయన బలవంతం చేస్తే ఒక చట్టాన్ని రూపొందించారు, శాసనాన్ని పుట్టించారు. ఇప్పుడు ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఎవరికి నమస్కరించాలి? రాజుకి నమస్కరించాలి. కానీ ఇప్పుడు పరిస్థితి ఏమైంది? దానియేలు గారు మాత్రం ప్రార్థనలో అలాగే స్ట్రాంగ్గా నిలబడ్డాడు. ఎప్పుడైనా శత్రువు నువ్వు ఎక్కడైతే బలవంతుడిగా ఉంటావో, ఏ పరిస్థితుల్లో అయితే బలవంతంగా ఉంటావో, ఏ చోటులో అయితే బలవంతంగా ఉంటావో అదే చోటు మీద ఏం చేస్తుందంటే శత్రువు దాడి చేయడం మొదలు పెడుతుంది. శత్రువు దాడి చేయడం ఎక్కడ మొదలు పెడుతుందంటే నువ్వు ఎక్కడైతే స్ట్రాంగ్. ఎందుకంటే దానియేలు విషయంలో ఏదైనా తప్పు కనుక్కోగలిగారా? ఇంకెక్కడా లొంగడు. ఆల్కహాల్ అలవాట లేదు. పోనీ ఏమన్నా స్త్రీ దగ్గర పడిపోతాడంటే అది లేదు. పోనీ ఏమన్నా లగ్జరీ లైఫ్ జీవిస్తున్నారని అది కూడా లేదు. ఎక్కడ కూడా దానియేలు మనం కొట్టలేము. కానీ ఎక్కడ కొట్టగలము? తను ఎక్కడైతే స్ట్రాంగ్గా ఉంటున్నాడో అక్కడే ఆయన్ని కొట్టగలం. శత్రువు ఎప్పుడు కూడా మనం ఎక్కడైతే బలంగా ఉంటామో అదే స్థలంలో ఏం చేస్తుందంటే దాడి చేయడం మొదలు పెడుతుంది. నువ్వు దేవుణ్ణి బాగా ఆరాధించడంలో స్ట్రాంగ్గా ఉన్నావేమో, శత్రువు ఏం చేస్తుంది? దాని మీదే దాడి చేస్తుంది. ఒకవేళ నువ్వు పాటలు బాగా పాడి దేవుని గణపరచగలవు అనుకో, ఆ స్థలంలో నీతో శత్రువు దాడి చేస్తాడు. ఒకవేళ ఏ సంఘమైన వాక్యంలో అభివృద్ధి చెందుతూ ఉంటే శత్రువు ఏం చేస్తుంది? ఆ అభివృద్ధి చెందుతున్నటువంటి ఆ వాక్యం మీద అది ఏం చేస్తుంది? దాడి చేస్తుంది. శత్రువు దాడి ఎప్పుడు కూడా మనం ఎక్కడైతే బలవంతంగా ఉంటామో, బలంగా ఉంటామో అదే స్థలంలో శత్రువు ఏం చేస్తుంది? దాడి చేస్తుంది. అటువంటి దాడిని కూడా మనం తట్టుకోవాలి అంటే ఎప్పుడు కూడా మనము ప్రార్థనలో ఉండడాన్ని మనము మానకూడదు. ఇక్కడ ప్రార్థనలో వంగినటువంటి ఆ మోకాళ్ళు ఏవైతే ఉన్నాయో దానియేలు గారి, ఆ మోకాళ్ళు సింహాల ముందు ధైర్యంగా నిలబడేటట్టు చేశాయి. ఆ ప్రార్థనలో వంగినటువంటి ఆ మోకాలు సింహాల గదిలో ధైర్యంగా నిలబడేటట్టు చేశాయి. ఈయన ప్రార్థనలో ఉన్నటువంటి 3 ప్రాముఖ్యమైన విషయాలు ఏంటి అంటే, ఈయన ప్రార్థనలో తీసుకున్న 3 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఏంటి అంటే 10వ వచనం. ఇటు శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకున్నాను. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు
మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేమునకు తెరిచి ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. మొట్టమొదటిది ఏంటంటే దానియేలు గారు ప్రార్థన చేయడానికి ఒక నిర్దిష్టమైనటువంటి స్థలాన్ని కేటాయించుకున్నారు. మనం ఎన్నో ప్రార్థనలు చేస్తూ ఉంటాం. భోజనం చేసేటప్పుడు ప్రార్థన చేసుకుంటాం, ఎక్కడికైనా ప్రయాణం అవుతున్నప్పుడు ప్రార్థన చేసుకుంటాం, లేదంటే వర్క్లో మనం కూర్చున్నప్పుడు ప్రార్థన చేసుకుంటాం. ఇవన్నీ ప్రార్థనలు ఒక ఎత్తు అయితే, నీవు నేను దేవునితో ఏకాంతముగా మాట్లాడుకునేటటువంటి ఒక స్థలం ఖచ్చితంగా ఉండాలి. ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండకూడదు అందులో. ఫోన్ కానీ, టీవీ కానీ, అల్లరి కానీ ఏమీ ఉండకూడదు. అటువంటి స్థలము విశ్వాసిగా ఉన్నటువంటి మనం ప్రతి ఒక్కరం కూడా అటువంటి స్థలాన్ని కేటాయించుకోవాలి. ఓన్లీ అందులో ఏం జరగాలి? ప్రార్థన మాత్రమే జరగాలి. ఆ ప్రార్థనా గది ఏదైతే ఉందో ఆ ప్రార్థనా గది సింహాల గుహ కన్నా బలమైనది, గొప్పది. మనం చేసేటటువంటి ఆ ప్రార్థనా గది ఏదైతే మనం కేటాయించుకున్నామో ఆ ప్రార్థనా గది ఏదైతే ఉందో విప్లవాత్మక మార్పులు మన జీవితంలో ఖచ్చితంగా తీసుకొస్తుంది. ఇది మొదటిది. ప్రార్థన చేయడానికి ఒక నిర్దిష్టమైనటువంటి స్థలం ఉంది. రెండవది, ప్రార్థన చేయడానికి ఒక నిర్దిష్టమైనటువంటి సమయాన్ని కూడా ఆయన కేటాయించుకున్నారు. నిర్దిష్టమైనటువంటి సమయం ఏంటది? ఆ ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు ప్రార్థన చేస్తారు. ముమ్మారు ప్రార్థన చేస్తారు అంటే ఇంచుమించుగా డైలీ ఎన్ని టైమ్స్ చేసినట్టు? పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం. అప్పుడప్పుడు చేశారా? అనుదినము అని రాయబడి ఉంది. అనుదినము ముమ్మారు, అనుదినము ముమ్మారు. ఇందాక మనం అనుకున్నాం కదా, సాతాను మన బలమైనటువంటి స్థలాలలోనే అటాక్ చేస్తుంది అని. ఒకవేళ మనం ప్రార్థన చేసే అలవాటు ఉంది, ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉంటే ఆ ప్రతిరోజు చేసే కార్యక్రమం మీద సాతాను ఏం చేస్తుంది? దాడి చేస్తుంది. అంటే అనుదినము చేసేవాడు ఎప్పుడైతే సాతానికి లొంగిపోతామో 2 రోజులకు ఒకసారో, 3 రోజులకు ఒకసారో, లేదా వారానికి ఒకసారో, ఇంకా చెప్పాలంటే ఆదివారం మాత్రమే చేసే పరిస్థితుల్లోకి తీసుకొచ్చేస్తుంది. కానీ విచిత్రం ఏంటి అంటే మనందరం కష్టాల్లో ఉన్నప్పుడు ప్రార్థన చేస్తాం, కానీ దానియేలు గారు కష్టం రాకముందే ప్రార్థన చేశారు. కష్టాల్లో ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా ప్రార్థన చేస్తాం, కష్టాల్లో ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా దేవుని స్తుతిస్తాం. కానీ కష్టం రాకముందే దానియేలు గారు సుఖంగా జీవిస్తున్నా కానీ దేవుడికి ప్రార్థన మాత్రం మనము కూడా ఆదివారం క్రైస్తవులుగా ఉంటున్నామా? మిగిలిన రోజుల్లో కూడా క్రైస్తవులుగా మనం జీవించగలుగుతున్నామా? ఆదివారమే మనం విశ్వాసంతో ఉంటున్నామా? ప్రతిరోజు కూడా విశ్వాసంతో ఉంటున్నామా? దేవుణ్ణి ఎప్పుడు మనం నమ్మగలము అంటే, ఒక విశ్వాస జీవితంలో ఎవరైనా దేవుని మనం ఎప్పుడు నమ్మగలము అంటే, ఎప్పుడైతే మన మీద ఉన్నటువంటి భారం దిగిపోతుందో అప్పుడు దేవుణ్ణి మనం నమ్మగలం. ఎప్పుడైతే మన మీద ఉన్నటువంటి అగ్నిగుండం దిగిపోతుందో, చల్లారుతుందో, అప్పుడు మనం దేవుణ్ణి నమ్మగలం. కానీ అదే అగ్నిగుండంలో ఉన్న దానియేలు గారిని చూసి రాజు అన్నాడంట, ఆ వేడి ఇంకా పెంచండి అని అన్నారు. ఒకవేళ అలాగే అగ్నిగుండం 7 సార్లు 7 రెట్లు కనుక మన జీవితంలో పెరిగితే నిజంగా మనం దేవుని స్తుతించగలమా? కానీ దానియేలు గారు కష్టం రాకముందే దేవుణ్ణి ఏం చేశారు? ఆయన స్తుతించారు, ప్రార్థించారు దేవుణ్ణి. ఆ కష్టం రాకముందే ప్రార్థించినటువంటి ఆ ప్రార్థన కష్టం వచ్చేసరికి ఏమైంది? సహాయంగా నిలిపింది. ఇక మూడవది దానియేలు గారు ప్రార్థన చేసినటువంటి విధానం ఏదైతే ఉందో, నేడున్నటువంటి యవ్వనస్తులందరూ కూడా బుద్ధి తెచ్చుకోవాల్సినటువంటి ప్రార్థనది. ఏం చేశారంట? ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్ళిన తర్వాత అనుదినము ప్రార్థన చేస్తున్నారు. కూర్చుని దేవానికి స్తోత్రం అని అంటున్నారా? ఏం చేస్తున్నారు? ముమ్మారు ఎలా చేస్తున్నారు? మోకాళ్ళుని ప్రార్థన చేస్తాం, మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తాం. నేడు మనకి సుఖం బాగా అలవాటైపోయింది. శరీరాన్ని కష్టపెట్టకుండా సుఖం బాగా అలవాటైపోయింది మనకి. ఎలా ఉంటుందంటే అసలు మనం
మందిరానికి వచ్చినప్పుడు ప్రార్థన చేసుకోవడమే మానేస్తాం. ఒకవేళ ప్రార్థన చేసుకుంటే దేవుడికి తెలుసు నీ ఆరోగ్య పరిస్థితులన్నీ, దాని విషయంలో దేవుడు ఏమీ అనడు. కానీ అన్నీ బాగుండి, మంచి బలం ఉండి, మంచి స్థితి ఉండి, అలాంటి పరిస్థితుల్లో ఉన్న నీవు వచ్చి హ్యాపీగా కూర్చుని దేవానికి స్తోత్రం అంటే అది నిజంగా దేవుని గౌరవించినట్టు అవుతుందా? సడన్గా ఇక్కడ ఎవరన్నా ఒక ఎమ్మెల్యే వచ్చారు అనుకుందాం ఖచ్చితంగా మనం ఏం చేస్తాము? నుంచుంటామా లేదా? ఎమ్మెల్యే వరకు వద్దు, సర్పంచే వచ్చాడు అనుకుందాం, ఏం చేస్తాం? లేచి నుంచుని షేక్ హ్యాండ్ ఇవ్వడానికి కూడా మనం ట్రై చేస్తాం. మన ఎక్కడ ఉద్యోగ పరిస్థితులు, మన పై ఆఫీసర్ వచ్చారు, ఆయన దగ్గర అలాగే ఉంటామా? ఉన్నాం. కానీ ఇందుకు దేవుడి దగ్గరికి వచ్చేసరికి ఆ నెగ్లిజెన్స్ అనేది ఎందుకు? నీకు దేవుడు మంచి బలం ఇచ్చాడు, మంచి ఆరోగ్యం ఇచ్చాడు, మంచి శక్తి ఇచ్చాడు. మోకాళ్ళు వేయడంలో ఎందుకో మనము వెనకడుగు వేయడమో లేదంటే నిర్లక్ష్య ధోరణి మనము చూపిస్తున్న వారిగా ఉంటే, దానియేలు గారు అంటున్నారు కష్టంలో కూడా ఆయన, నిజం చెప్పాలంటే అంత చట్టం ఉన్నప్పుడు ఆయన ప్రైవేట్గా కూర్చుని మూల కూర్చుని దేవానికి స్తోత్రం అనుకుంటే సరిపోద్ది. కానీ ఆయన ఏం చేస్తున్నారు? మోకాళ్ళు వేశారు, కిటికీ తీశారు, యెరూషలేము వైపు చూస్తూ ప్రార్థన చేస్తున్నారు. మోకాళ్ళు వేయడంలో ఒకవేళ యవ్వనస్తులుగా ఉన్న మనం బద్ధకిస్తూ ఉంటే బుద్ధి తెచ్చుకోవాలి. వచ్చామా, మందిరంలోకి వచ్చామా, లేదా ఇంటి దగ్గరైనా ప్రార్థన చేసుకుంటున్నామా? ఉద్యోగ స్థలాల్లో కానీ, వ్యాపార స్థలాల్లో కానీ, పని స్థలాల్లో కానీ నుంచోగలిగినటువంటి శక్తి ఉన్న నీకు, నాకు, మనకి ఒక్క 10 నిమిషాలు ఆయన సన్నిధిలో మోకాళ్ళు వేయడానికి నొప్పేంటి? ఎంతోమంది ఉన్నారు ఏ పరిస్థితుల్ని కూడా పట్టించుకోకుండా మోకాళ్ళేసి ప్రార్థన. ఇంకొక విషయం ఏంటంటే, యవ్వనస్తులుగా ఉన్న మనము మోకాళ్ళు వేయడానికి ఇబ్బంది పడతా ఉంటే, ఈయన ప్రార్థన చేసేసరికి వయసు ఎంత అంటే 80 నుంచి 85 సంవత్సరాలు ఆయనకి. ఒక రకంగా చెప్పాలి, ఆ ముసలాయన్ని చూసైనా మనం ఏం చేయాలి? బుద్ధి తెచ్చుకోవాలి. ఆరోగ్యం బాగోకపోతే అది వేరే విషయం, దాన్ని అసలు పట్టించుకోకలేదు, ఆ హృదయాన్ని దేవుడు. కానీ ఈ మోకాళ్ళు వేయడం అనేది వేస్తనే దేవుడు వింటాడా అంటే, నువ్వు ఉద్యోగ స్థలంలో నీ పై అధికారి వచ్చినప్పుడు నువ్వు లేచి నుంచుంటావు కదా, అక్కడ ఆలోచిస్తావు ఎలాగా? అతను వచ్చినప్పుడు లేచి నుంచుంటే నా గౌరవం ఉన్నట్ట, నా మనసులో లేదా అని అనుకుంటాం అక్కడ? అనం. దేవుడి దగ్గర మోకాళ్ళు వేస్తే దాని ఉద్దేశం ఏంటి అంటే, దేవా ఇదిగో నీ ముందు నేను ఎంతటోడిని, ఇదిగో నన్ను నేను ఎంత తగ్గించుకుంటున్నాను, నా పాపపు జీవితాన్ని నువ్వు క్షమించావు కదా, అసలు నీ ముందు నిలబడడానికి నేను ఎలాంటోడిని అని మోకాళ్ళు వేస్తున్నాము అంటే మనల్ని మనం విధేయత దేవుడికి మనము చూపిస్తున్నాం. ఇది ఇలాగే చేస్తే దేవుడు వింటాడా అంటే, మూర్ఖంగా ఆలోచించి కూడా అలా ఆలోచిస్తాడు. మనుషుల్ని గౌరవించాలని తెలిసిన నీకు, ఎవరైనా పెద్దవాళ్ళు వచ్చినప్పుడు లేచి నిలబడాలని తెలిసిన నీకు, అన్నీ బాగున్నప్పుడు మోకాళ్ళు లేసి ప్రార్థన చేయడానికి ఏంటి? సొలొమోనంతట ఆయనే మోకాళ్ళు లేసి ప్రార్థన. 80 సంవత్సరాలు ఉన్న దానియేలు గారే మోకాళ్ళు లేశారు. ఎజ్రా గారు మోకాళ్ళు లేసి ప్రార్థన చేశారు. స్టెఫను మోకాళ్ళు లేసి ప్రార్థన చేశారు. చనిపోతున్నప్పుడు కూడా పేతురు గారు మోకాళ్ళు వేసి ప్రార్థన చేశారు. పౌలు గారు మోకాళ్ళు వేసి ప్రార్థన చేశారు. మనం ఆరాధించేటటువంటి యేసు క్రీస్తు వారు కూడా లూకాసు వార్త 22వ అధ్యాయం, లూకాసు వార్త 22వ అధ్యాయం, 22వ అధ్యాయం 41వ వచనం. వారి యొద్ద నుండి రాతివేత దూరం వెళ్ళి ఏం చేశారంట? మోకాళ్ళు నీ తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించు. ఆయనంతటా ఆయనే సృష్టిని సృష్టించినటువంటి సృష్టికర్తే మోకాళ్ళు వేసి తండ్రికి ప్రార్థన చేస్తున్నారు. రేపు చనిపోతానని తెలిసిన,
భయం ఉన్నా, నిజంగా మనకి ఏదన్నా లేనిపోయింది మనం మన మన ఎముకల్లో పట్టు ఉంటుందా? అస్సలు పట్టు ఉండదు. రేపు చనిపోతానని తెలిసిన ఆయన విధేయత చూడండి, తండ్రి పట్ల మోకాళ్ళేసే ప్రార్థిస్తున్నారు ఆయన. అంటే ఇలాగే చేస్తే దేవుడు వింటాడా అని అంటే, నీకు శక్తి ఇచ్చిన దేవుడికి విధేయత చూపించడానికి ఎందుకు మనకి ఇలాంటి ఆలోచనలు? శక్తి ఉంటే ఖచ్చితంగా విధేయత చూపించడానికి ఏమాత్రం కూడా వెనకడుగు వేయొద్దు. ఆ దానియేలు గారు పోస్చర్ మనం చూస్తే, ఇంటికి వెళ్ళారు, ఒక స్థలాన్ని ఏర్పాటు చేసుకున్నారు ప్రార్థనకి, ఒక కంటిన్యూటీ, కన్సిస్టెన్సీ అనేది ఒకటి ఉంది. అనుదినము కూడా ముమ్మారు ప్రార్థన. అనుదినం మనం ఒకరోజు ప్రార్థన చేస్తానికి మనం ఏం చేస్తాము, ఈరోజు వదిలే రేపు చేసుకుందాంలే అని అనుకుంటాం. ఇంకా మన ప్రార్థన ఎలా ఉంటుందంటే, మంచం మీద పడుకుని ఒకవేళ ప్రార్థన మర్చిపోయామనుకో, దేవా ఈరోజు అంతా కాచి కాపాడావు దేవా, నీకు థ్యాంక్స్ దేవా, మరలా రేపు పొద్దున్న నేను లేవడానికి నువ్వు కృప చూపించు అని చేసేస్తాం. అంటే మనం దేవుడు అంటే చాలా చీపు. మన అధికారన్నా, మన పైన ఉన్నటువంటి వ్యక్తులైనా, లేదా మనకు పనిపించినోడన్నా మనం ఎంత గౌరవం ఇస్తామో, కనీసం ఆ గౌరవం కూడా మనం దేవుడికి, ఆ విధేయత కూడా దేవుడికి మనం చూపించడంలో ఫెయిల్ అవుతున్నాం. ఈయన చూసి మనం బుద్ధి తెచ్చుకోవాలి. దానియేలు గారిని చూసి 80 సంవత్సరాల వయసులో మోకాళ్ళేసి ధైర్యంతో, చుట్టూ ఉన్న పరిస్థితులు అనుకూలించకపోయినా ఏం చేస్తున్నారు? ప్రార్థన మోకాళ్ళేసి చేస్తున్నారు ఆయన. ఒకవేళ అన్నీ బాగుండి ప్రార్థనలో మోకాళ్ళు వేయడానికి బద్ధకిస్తూ ఉంటే, మనందరం అలాంటి వాళ్ళందరం కూడా ఈయన చూసి మనం ఏం చేయాలి? పాఠాన్ని నేర్చుకోవాలి. బాగున్నప్పుడు మోకాళ్ళు వేయడానికి ఏమాత్రము కూడా వెనకడుగు వేయకూడదు. అది దేవుడికి మనం చూపించేటటువంటి విధేయత అవుతుంది. ఇక్కడ ఎవరైతే దావీదు గారిని ఇబ్బంది పెట్టాలని చూశారో, ఆయన పరిస్థితిని ఇబ్బంది పెట్టాలని చూశారో, అక్కడ జరిగినటువంటి ఒక అద్భుతమైన పని ఏంటి అంటే, అక్కడ ఉన్నటువంటి ప్రార్థన ఏదైతే ఉందో, ఆయన ప్రార్థన సింహాల బోన్లోకి వెళ్ళినటువంటి ఆయన్ని ఏమాత్రము దెబ్బ తగలకుండా బయటికి తీసుకొచ్చింది. మనం చేసేటటువంటి ప్రార్థన ఏదైతే ఉందో, అది ఏ పరిస్థితుల్లో నువ్వు ఉన్నా, ఏ కండిషన్లో నువ్వు ఉన్నా, దేవుడు వాటన్నిటి నుంచి కూడా నిన్ను బయటికి తీసుకుని వస్తాడు. ఆ ప్రార్థన నిన్ను ఎంతో ఉన్నతమైనటువంటి స్థానంలో ఖచ్చితంగా నిలబెడుతుంది. అందరూ ఏకమయ్యారు. ఏకమైన తర్వాత పేరు చెప్పకుండా వచ్చి రాజు దగ్గరికి అంటున్నారు, రాజా నువ్వు శాసనం చేస్తే, ఆ శాసనం ఎవరన్నా మీరితే, నువ్వు ఏదైతే శిక్షను నిర్ణయించావో ఆ శిక్షని అప్లై చేయాలా చేయకూడదని అడిగినప్పుడు రాజు చేయాలి అని అన్నారు. చేయాలన్నప్పుడు ఎవరు ఆ వ్యక్తి అని తెలుసుకుంటే, ఎవరు? దానియేలు గారు. రాజుకి దానియేలు అంటే చాలా చాలా ఇష్టం. ఎందుకంటే ఆయన నీతి నిజాయితీని బట్టి. ఇప్పుడు వీళ్ళందరూ ఏకమయ్యి, జాగ్రత్తగా వీళ్ళందరూ ఏకమయ్యి నీతిగా బ్రతుకుతున్న ఓడి మీద బురద జల్లాలని చూస్తున్నారు. జల్లారు, సక్సెస్ అయ్యారు, సింహాల బోనులో వేసేలాగా చేశారు. కానీ దేవుడు ఎలాంటి వారంటే, ఈయన సింహాల బోనుకి వెళ్ళక ముందే సింహాల బోనులో ఒక ఆయన ఉంచారంట. ఆయన దూతని ముందే సింహాల బోనులో ఉంచారు. ఇక్కడ విచిత్రం ఏంటంటే చూద్దాం, 20వ వచనం 6వ అధ్యాయంలోకి వద్దాం. 6వ అధ్యాయము 18 నుంచి చదువుదాం. అంతటా రాజు తన నగరునకు వెళ్ళి ఆ రాత్రి అంతా ఉపవాసం ఉండి నాట్య వాద్యములను జరగనీయలేదు. అతనికి నిద్ర పట్టకపోయెను. తెల్లవారుజామున రాజు వేగిరమ లేచి సింహముల గుహ దగ్గరకు త్వరపడి వెళ్ళిపోయారు. అతడు గుహ దగ్గరికి రాగానే, చదవండమ్మా, అతని గుహ దగ్గరికి రాగానే దుఃఖస్వరముతో, దానియేలు, జీవము గల దేవుని సేవకుడైన దానియేలు, నిత్యము నీవు సేవించున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగనా అని అతనిని అడిగారు. విచిత్రం చూద్దాం జాగ్రత్తగాను. ఎవరైతే సింహాల బోనులో వేయడానికి ఆజ్ఞ ఇచ్చారో అతనికి నిద్ర లేదు.
ఎవరైతే సింహాల బోన్లోకి వెళ్ళారో ఆయన సుఖంగా నిద్రపోతున్నాడు. ఎవరైతే వేయడానికి కారణమయ్యారో వాళ్ళందరూ కూడా నిద్రలేదు. ఏం జరుగుతుందా ఏం జరుగుతుందా ఏం జరుగుతుందా అని చూస్తున్నారు. అంటే మనకి ఎవడైతే కష్టం కలిగిస్తాడో ఆడు నిద్రపోడు. కష్టం కలిగించాలని చూస్తాడో, నష్టం కలిగించాలని చూస్తాడు, వాడెప్పటికీ కూడా మనశ్శాంతిగా నిద్ర అనేది పోలేడు. కానీ ఎవరైతే బాధకి గురవుతున్నారో వాళ్ళు ఖచ్చితంగా దేవునిని బట్టి మనశ్శాంతిగా నిద్రపోగలడు. రాత్రి అంతా నిద్రలేదంట రాజుకి, రాత్రి అంతా నిద్రలేదు. కానీ విచిత్రం ఏంటంటే ఏవైతే సింహాలు ఉన్నాయో ఆ సింహాలు దానియేలు గారికి తలగడైనవి. మనం సోఫా సెట్ తీసుకుంటే కొన్ని పిల్లోస్ ఇస్తాడు, ఇటు సైడ్ వేసుకుంటాం, ఇటు సైడ్ వేసుకుంటాం, బ్యాక్ సైడ్ వేసుకుంటాం. సేమ్ అలాగే సింహాలు దానియేలు గారికి తలగళ్ళయినాయి, ఆకలితో ఉన్నాయి. కానీ దేవుడు వాటిని నోరేం చేశాడు? మూయించేశారు. ఏవైతే తినేస్తాయి అనుకున్నాయో అవి తలగడ కింద అయినాయి దానియేలు గారికి. ఎవరైతే సింహాల బోన్లు వేశారో ఆయనకి నిద్ర లేదు, కానీ సింహాల బోన్లో ఉన్న ఆయన గొరకబెట్టి నిద్రపోతుంది. ఆ దేవుడిచ్చినటువంటి ధైర్యం. 20వ వచనంలో చాలా దుఃఖంతో వచ్చి అంటున్నారంట. దుఃఖ స్వరముతో దానియేలుని పిలిచారు. చెవి దగ్గర పెట్టి, బోన్ దగ్గర పెట్టి, జీవము గల దేవుడు అయిన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షించగలిగినా అని అతనిని అడిగాను. మాట రాట్లా. అప్పుడు దానియేలు గారు అంటున్నారంట, రాజు చిరకాలము జీవించునుగా. కానీ మాట వినగానే సంతోషభరితుడైపోయాడంట. ఏ యుద్ధం నీ మీదకి రేగినా దాని గురించి దేనికోసము నువ్వు చింతపడొద్దు. నీ చింత యావత్తును నాది. ప్రార్థనా విన్నపములతో నీకు ఏదైతే కలిగిందో ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. దేనిని గూర్చియు చింతపడకుడు కానీ ప్రతి విషయములోనూ ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములను దేవునికి తెలియచేయండి. దేనికోసం చింతపడవలసిన అవసరం లేదు. ఆయన నీకు మార్గాన్ని చూపేవాడు, నీ భారాన్ని మోసేవాడు, నీ హృదయాన్ని బాగు చేసేవాడు, నీ మనస్సుని నియంత్రించేవాడు, నీకు శాంతిని సమాధానాన్ని కలుగజేసేవాడు. శత్రువు పన్నే పన్నాగం ఎంత లోతైనదైనా, ఎంత భయంకరమైనదైనా అది నీ చివరి స్థానం కాదు. శత్రువు ఈరోజు నీ మీద ఎంత యుద్ధం చేస్తున్నా, నిన్ను ఎంత ఇబ్బంది పెడుతున్నా, నీ కన్నీటికి కారణమవుతున్నా అది నీ చివరి క్షణం కాదు. నిన్ను అవమానపరచాలని నీ మీదకి చెలరేగినటువంటి యుద్ధం ఏదైతే ఉందో ఆ యుద్ధాన్ని నీ దేవుడు ఘనతగా మార్చబోతున్నాడు. నీకు వచ్చినటువంటి నిద్రలేని రాత్రులు ఏవైతే ఉన్నాయో, నువ్వు అనుభవించినటువంటి నిద్రలేని రాత్రులు ఏవైతే ఉన్నాయో, కన్నీటితో నిండిపోయినటువంటి రాత్రులు ఏవైతే ఉన్నాయో అవి నీ యొక్క గొప్ప సాక్ష్యానికి కారణం కాబోతున్నాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఖచ్చితంగా ఈరోజు వాక్యం వింటున్న నీ జీవితంలో నువ్వు నీతిగా బ్రతుకుతున్నా, నిజాయితీగా బ్రతుకుతున్నా, నీ ఎదుగుదలను చూసి, నలుగురు నిన్ను పొగడడం చూసి, నువ్వు సక్సెస్ అవ్వడం చూసి, వారవలేనటువంటి వాళ్ళు ఎవరైతే నీ మీద ఏలికలుగా ఏకీభవించి నీ మీద యుద్ధాన్ని ప్రకటించారో దేవుడు ఖచ్చితంగా నిన్ను ఆ యుద్ధంలోకి తీసుకువెళ్తాడు, నీతో యుద్ధాన్ని చేయిస్తాడు. ఖచ్చితంగా నిన్ను విజయ వీరుడిగా నిన్ను దేవుడు బయటికి తీసుకొస్తాడు. నువ్వు బయటకు వస్తావు. విచిత్రం ఏంటంటే దానియేలు గారికి ఒక్క గాయం కూడా లేకుండా బయటకు వచ్చారు. నువ్వు ఈరోజు అనుభవిస్తున్నది ఏదైనా, ఏ స్థితిలో నువ్వు ఉన్నా, ఏ కష్టంలో ఉన్నా, ఏ బాధలో ఉన్నా, ఏ ఇరుకుల ఇబ్బందుల్లో ఉన్నా, మనశ్శాంతి లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నా నువ్వు ఖచ్చితంగా బయటికి వస్తావు. గాయపడకుండానే బయటకు వస్తావు, గొప్ప సాక్ష్యంతో బయటకు వస్తావు. విచిత్రం ఏంటంటే మునుపటి కంటే రెట్టింపు బలంతో బయటికి
నీ దేవుడు ఖచ్చితంగా తీసుకొస్తాడు. ఎవరైతే గోతులు తవ్వారో, ఎవరైతే సింహాల బోనులో వేయాలనుకున్నారో, రాజు ఏం చేశాడో చూద్దాం ఒకసారి. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 24వ వచనం. రాజు ఆజ్ఞయ్యగా దానియేలు మీద నింద మోపిన మనుష్యులను వారు తోడుకొని వచ్చి సింహముల గుహలో పడద్రోసిరి. వారిని, వారి కుమారులను, వారి భార్యలను పడద్రోసిరి. వారు ఆ గుహ అడుగునకు రాకమునిపే సింహముల పాలైరి. సింహములు వారి ఎముకలను సైతము పగలగొరికి పొడి చేశారు. ఎవరినైతే గుహలో వేద్దామనుకున్నారో వాళ్ళ మాత్రమే కాదు, వాళ్ళ కుటుంబస్తులు కూడా శిక్షని అనుభవించారు. తెలుసో తెలియకో ఒకవేళ ఎవరి పట్లైనా మన కక్షపూరితంగా ఒకవేళ ఉంటే అది మనకే మంచిది కాదు, మన తర్వాత తరానికి కూడా మంచిది కాదు. ఒకవేళ ఎవరితోనో మనకు పడకపోతే అది నీతోనే ఆగిపోవాలి తప్ప నీ నెక్స్ట్ జనరేషన్ ఏదైతే ఉందో ఆ పిల్లలకి దాన్ని మనము ఎక్కించకూడదు. అసలు పిల్లలకి ఏం పని? అలా మనం పిల్లలకి చెప్పి వాళ్ళ మనసును పాడు చేసి దేవుని రాజ్యం చిన్నపిల్లల వంటిదని దేవుడు అంటే ఆ చిన్నపిల్లల మనస్సుని పాడు చేయడానికి మనమెవరం? మనకు ఉక్రోషం ఎక్కువైపోయి, ఉద్రేకం ఎక్కువైపోయి ఎవరితోనో గొడవలు పెట్టుకున్నాం, వాళ్ళతో మాట్లాడతలేదు. పిల్లల్ని కూడా మాట్లాడొద్దు, వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దు, వాళ్ళతో సహవాసం చేయొద్దని చెప్పడం ఎంతవరకు కరెక్ట్? అసలు బైబిల్ దాన్ని సమర్థించట్లేదు. నీ శత్రువునే ప్రేమించమని చెప్తుంటే వాళ్ళంటే మనకు పడదరా, వాళ్ళ ఇంటికి వెళ్ళకు, వాళ్ళు ఏం పెట్టినా తినకు, వాళ్ళు ఎక్కడికి పిలిచినా కానీ వెళ్ళకని మనం పిల్లలకి చెప్తా ఉంటే మనంత చెడ్డ తల్లిదండ్రులు ఎక్కడ ఉండరు దేవుని దృష్టిలో. దేవునికి అవమానకరమైనటువంటి పేరు అది. అసలు అలా పిల్లలకి మనము చెప్పకూడదు. ఎందుకు చెప్పకూడదంటే సామెతల గ్రంథం 26వ అధ్యాయము, సామెతల గ్రంథం 26వ అధ్యాయం 27వ వచనం. 26వ అధ్యాయం 27వ వచనం చదవను. గుంటను త్రవ్వువాడే దానిలో పడును, రాతిని పొర్లించు వాని మీదకి అది తిరిగి వచ్చాను. మనం ఎవరికైనా గొయ్యి తవ్వుతూ ఉంటే పక్కన ఇంకో గొయ్యి తవ్వుకోవాలి. ఎవరికి? మనకే. ఎవరినో గోతులో వేయాలని మనం చూస్తున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు? మనల్ని కూడా అదే గోతులో వేసేస్తాడు. రాయిని పొర్లించు వాని మీదకి అది తిరిగి 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 వస్తుంది. అంటే నువ్వు ఏదో ఇసిరేవు, అది తగిలింది, అక్కడ ఆగిపోద్ది అనుకోకూడదు. ఏమవుద్ది? తిరిగి వస్తుందంటది. ఆగిపోద్దామని మనం అనుకుంటాం. వేరే వాడి క్యారెక్టర్ మీద మనం రాళ్ళు ఇస్తున్నా, వేరే వాళ్ళ ఆలోచనల మీద మనం రాళ్ళు ఇస్తున్నా, వేరే వాళ్ళ ఫ్యామిలీ విషయాల మీద కూడా మనం రాళ్ళు ఇస్తున్నా అది తిరిగి మరల ఏమవుతాయి? మన మీదకి వస్తాయి. ఒక్కొక్కసారి మనకున్నటువంటి కష్టాలని మనం జయించలేకపోతున్నామేమో, అది దేవుని యందు భయభక్తులు లేకపోవడం వలన అవుతుందేమో. దానియేలు గారు ఎలా రక్షించబడ్డారంట? దేవుని యందు భక్తి గలవాడైనందున అతనికి ఏ హానియు కలుగలేదు. మనం చాలా భక్తి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పటి వరకు తెలుసు తెలియకో ఎవరైనా, ఏ సంఘమైనా, ఏ సంఘంలో ఉన్న విశ్వాసైనా తెలుసు తెలియకో దేవుని మందిరంలో ఉన్నటువంటి ఉపకరణములు, అది కుర్చీ అయినా, కార్పెట్ అయినా, ఆఖరికి స్పూన్ అయినా అన్యుల ఆచారాలలో ఉపయోగించాలని దైవజనుణ్ణి కానీ లేదా పక్కనున్న విశ్వాసిని కానీ ఇబ్బంది పెట్టుంటే ఎవరు గుర్తు రావాలి మనకి? బెల్షస్సరు రాజు గుర్తు రావాలి. పొద్దున్న తెప్పించాడు, సాయంత్రానికి సమాధి పెట్టి సిద్ధం చేయాల్సి వచ్చింది. ఫంక్షన్కి వచ్చిన వాళ్ళు బాగానే ఉన్నారు, ఫంక్షన్ చేసినోడు సమాధి పాలైపోయాడు. పార్టీ తీసుకున్న వాళ్ళు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళిపోయారు, పార్టీ ఇచ్చినోడు పెట్టిలోకి వెళ్ళిపోయాడు. మనం ప్రార్థించినప్పుడు మనకున్నటువంటి ఆ ప్రార్థన స్థలం ఏదైతే ఉంటుందో మన చుట్టూ ఉన్న అగ్నిగుండము కన్నా బలమైనది, గొప్పది. అటువంటి స్థలం ప్రతి ఇంటిలోనూ కూడా ఏర్పాటు చేసుకోవాలి.
అలాగే ముమ్మారు ప్రార్థించాలి. అంటే అనుదినము కూడా మనం దేవునికి సమయాన్ని కేటాయించాలి. అట్ ద సేమ్ టైం దేవునికి విధేయత చూపేటటువంటి బాడీ లాంగ్వేజ్లో మనం ఏమాత్రము కూడా వెనకడుగు వేయకూడదు. దేవుడు ఒప్పించాడా, శక్తి ఇచ్చాడా, ఆరోగ్యం బాగుందా, యవ్వనస్తులుగా ఉన్నామా, ఖచ్చితంగా దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలి? మోకాళ్ళు వేయడానికి ఏమాత్రం నామోషి మనము ఫీల్ అవ్వకూడదు. ఆఖరిదిగా ఏలికలు ఏకమయ్యి నిన్ను అణచివేయాలని చూస్తుంటే అదే సింహపు బోనులోకి ఎవరైతే నిందలు మోపారో వాళ్ళే వెళ్ళిపోయారు. రాయి విసిరేవాడి మీదకి ఏమొస్తుందంట? తిరిగి అదే రాయి వస్తుంది. గోతిని తవ్వినోడు ఏం చేస్తాడంటే అదే గోతులో పడిపోతాడు. గారికి దేవుడు అలా సహకారిగా ఉండడానికి గల కారణం ఎక్కడ కాంప్రమైజ్ లేనటువంటి జీవితం. మన విశ్వాస జీవితంలో ఎటువంటి కాంప్రమైజ్ అనేది మనము ఉండకూడదు. ఈరోజు ఏ పరిస్థితుల్లో నువ్వు ఉన్నా, ఏ బందీ గృహలో నువ్వు ఉన్నా, ఏ శత్రువు కుట్రక నువ్వు లోనైపోయినా, నీ దేవుడు నిన్ను బయటికి గాయం లేకుండా, నొప్పి లేకుండా, గొప్ప సాక్ష్యంతో, రెట్టింపు బలంతో నిన్ను ఖచ్చితంగా దేవుడు బయటికి తీసుకొస్తాడు. దేవుడి కొద్ది మాటలు వినికిల్లో ఫలింపచేయును గాక. ఆమేన్.